ఖజానా ఖాళీ చేయడానికి ప్రజల దృష్టి మళ్లించడం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఏవైతే పరిణామాలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ మాట మాట్లాడుతున్నాం. ఎలక్షన్ ముందు అంటే 11, 12 తేదీలలో ఏవైతే పెండింగ్ ఉన్నాయో, అంటే సంక్షేమ పథకాలకి విడుదల చేసిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ రిలీజ్ చేశారు, కానీ ఆ అమౌంట్ని ఎవరి అకౌంట్లలో క్రెడిట్ అవ్వలేదు. ఆ అమౌంట్ని ఆ టైంలో విడుదల చేస్తామని అంటే ఎలక్షన్ కమిషన్ దానికి అబ్జెక్షన్ పెట్టారు. ఎందుకు అని అంటే ఓటర్ల మీద ప్రభావితం చూపి ఓటుని కరెక్ట్గా మనీ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఓట్లు వేస్తారనే ఉద్దేశంతో తర్వాత 14వ తేదీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 14వ తేదీ 15వ తేదీన మీరు అవి విడుదల చేసుకోండి అని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు మరి 14, 15 తేదీలలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మరి ఈ సంక్షేమ పథకాలకు ఏవైతే గారు బటన్ నొక్కి ఏవైతే శాంక్షన్ చేశాడో మరి అవి క్రెడిట్ చేయొచ్చు కదా. మరి ఈ రోజు ఎలక్షన్ అయిపోయి 3 రోజులు అయిపోయింది, మరి ఎందుకు క్రెడిట్ కాలేదు అని అంటే ఓట్లు అయిపోయినాయి కదా, ఎలక్షన్ అయిపోయింది, ఓట్లు అందరూ వేసేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమీకరణాలు కూడా చెప్తున్నారు ఎవరికి ఎన్నెన్ని సీట్లు వస్తాయి, ఏమేమి చేస్తారు అని చెప్పి. ఇప్పుడు సంక్షేమ పథకాలకి ఇప్పుడు గవర్నమెంట్ కి ఇచ్చిందా లేదా అనేది ఒరిగేదే లేదు. కాబట్టి ఇప్పుడు నాకు సంక్షేమ పథకాలకి నేను అక్కడ ఏమి ఇవ్వనవసరం లేదు. మరి నా వాళ్ళు, నా బంధువులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లు, వాళ్ళందరికీ ఆ అమౌంట్ అంతా ఇప్పుడు 14,000 కోట్లు ఏవైతే ఆయన సంక్షేమ పథకాలకి ముందు బటన్ నొక్కి రిలీజ్ చేసిన అమౌంట్లు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే అందరికీ కాంట్రాక్టర్లకి, పంచాయతీరాజ్ వాళ్ళకి, వీళ్ళందరికీ కూర్చోబెట్టుకొని ఆయనకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిధులు విడుదల చేసుకుంటూ ఆ ఉన్న అమౌంట్ అంతా కూడా ఖాళీ చేస్తున్నారు ఖజానాని. మరి ఇది గమనిస్తారనే ఉద్దేశంతో మనుషులు దృష్టి మళ్లించడం కోసం రాష్ట్రంలో జరుగుతున్న ఈ అలజడులు, గొడవలు, దౌర్జన్యాలు, ఈ డిస్టర్బెన్స్ ఎందుకు కలుగజేస్తున్నారంటే కారణము ఇదే అని మాకు అర్థమవుతుంది. కాబట్టి ఇది కాకుండా మనం తెలంగాణలో ఒకటి చూసాం. తెలంగాణలో కూడా మనకు ముందు జరిగిన అసెంబ్లీ స్థానాలు ఏవైతే ఎన్నికలు జరిగినాయో బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు ఏమైతే చేశారో వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళ సెక్రటరియట్ లో ఉన్న ఫైల్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్న జీవోస్ కానీ అక్కడ ఉన్న ముఖ్యమైన వాళ్ళకి సంబంధించినవన్నీ తీసుకెళ్లి ఏవైతే మనము చూసామో సేమ్ ఇప్పుడు మన ఏపీలో కూడా అదే తంతు అదే పద్ధతి ఇక్కడ కనిపిస్తూ ఉంటే మరి ప్రజల్లో విషయము ఈ పరిణామాలు జరుగుతూ ఉంటేను ప్రజలందరూ కూడా ఇట్లాంటి విషయాలు మాట్లాడుకుంటూ చర్చించుకుంటూ ఒకరికి ఒకరు చాలా బాధాకరం వ్యక్తం చేస్తూ ఉన్నారు జరుగుతున్న పరిణామాలు చూసి. ఏది మనము ఖాళీ చేసినా, ఫైళ్లు మాయం చేసినా, చింపేసినా, సర్దుబాట్లు చేసినా ఇది రికార్డెడే. దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి అవుతుంది. తీవ్రమైన చర్యలు కూడా మీ మీద పడే అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్త.